సమ్మేటివ్ అసెస్మెంట్ 1 సంబంధించి 8th క్లాస్ SA1 సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఈ పేపర్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో అయితే తప్పకుండా అయితే మీరు కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఛానల్ ఆల్రెడీ తెలుగు నుంచి బయాలజీ వరకు అన్ని పేపర్స్ అన్ని సబ్జెక్ట్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఒకసారి మన వీడియోస్ అన్నీ చూడండి. లాస్ట్ అనమాట ఈ సోషల్. ఈ పేపర్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి సెక్షన్ 1లో ఇది 8th క్లాస్ సోషల్ స్టడీస్ SA1 క్వశ్చన్ పేపర్ చూడండి. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మీకు మొత్తం మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 4 అనమాట. 4 2 జా 8. ఇవన్నీ క్వశ్చన్స్ ఒకసారి మీ వర్క్ బుక్లో చెక్ చేసుకోండి, టెక్స్ట్ బుక్లో వర్క్ బుక్లో కానీ. అలాగే సెక్షన్ 2లో మీరు మొత్తం రాయాల్సిన క్వశ్చన్స్ 5, ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్, 5 4 జా 20. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఒక్కసారి మీ వర్క్ బుక్లో కాస్త ఓపిక తెచ్చుకొని చెక్ చేసుకోండి, అలాగే ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే డోంట్ థింక్ దిస్ ఈజ్ లీగల్ పేపర్ అలా అనుకోకండి. సో ఈ పేపర్లో ఉండే క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో డెఫినెట్గా అయితే ఇందులో నుంచి కొన్ని అయితే వస్తాయి. అండ్ అలాగే మిగతా పేపర్స్ కూడా పెడతా, ప్రైవేట్ పేపర్స్ కూడా పెట్టేస్తాను, అందులో కూడా చూసుకోండి, ఎక్కువగా రివిజన్ చేసుకోండి. అలాగే ఇంట్రెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మ్యాప్ పాయింటింగ్ లైక్ మీకు ఇండియా కానీ వరల్డ్ మ్యాప్ కానీ లైక్ స్టేట్ మ్యాప్ కానీ ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే మనకు సోషల్ మీద పెద్దగా అవగాహన లేదు, బట్ కొంతవరకు చెప్పగలను అంతే. కుదిరితే కనుక 10th వాళ్ళకి సోషల్ ఫ్యాకల్టీతో ఏదైనా ఒకటి మీకు గైడెన్స్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇవన్నీ కూడా చూసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు సబ్జెక్ట్ ఫ్యాకల్టీతో కొద్దిగా మీకు గైడెన్స్ ఇప్పిస్తాను కుదిరితే 10th క్లాస్ వాళ్ళకి. ఇక్కడ మీకు ఏంటంటే ఇది 8 మార్క్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీరు మొత్తం రాయాల్సిన క్వశ్చన్స్ 4. సో ఈచ్ వన్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్ 10th A ఆర్ B. అంటే 10thలో ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాయొచ్చు. ప్రతి క్వశ్చన్కి 8 మార్క్స్ అనమాట. దీంట్లో మీకు ఏంటంటే జనరల్గా రాయడం కూడా స్కోప్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఓన్గా క్రియేట్ చేసేలాగైతే రాయండి. ఐ మీన్ మీకు సెంటెన్స్ ఫార్మేషన్ రావాలి. సెంటెన్స్ ఫార్మేషన్ రావాలంటే తప్పకుండా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దట్స్ వై ఇంగ్లీష్ ఇస్ ద విండో ఆఫ్ ద వరల్డ్ అని చెప్తారు కదా. సో ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి, మీరు సొంతంగా రాసే కెపాసిటీ అయితే మీకు వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా అయితే రివిజన్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా పేపర్స్ కానీ బిట్స్ కానీ మీకు ఇంకా ఏం కావాలో మీరు కమెంట్ చేయండి, నేను మీకు అవన్నీ అయితే అందిస్తే తప్పకుండా. ఇక్కడ బిట్ పేపర్ చూడండి, మీకు 20 మార్క్స్ బిట్ పేపర్ ఉంది. ఈ బిట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే ఇందులోంచి మీకు కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రతి బిట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కీ మీకు చివరిలో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే ఇవ్వలేదనుకుంటా, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ కూడా చూసుకోండి. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. మీ వర్క్ బుక్లో ఉండే బిట్స్ అని రివైజ్ చేసుకోండి, అందులోంచి తప్పకుండా అయితే కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్మన్ హూ నీడ్స్. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.